గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ వార్షిక బడ్జెట్పై మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒక్కసారి ఈరోజు అటు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్రానికి సంబంధించిన వార్షిక ఆదాయం ఏ విధంగా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నేతలు కానివ్వండి, ఆర్థిక మంత్రి కూడా మాట్లాడుతూ ఒకటే చెప్పారు, వాస్తవాలకు చాలా దగ్గరగా పెట్టాము, ఇది అభివృద్ధి లక్ష్యంగా ఒకటి బడ్జెట్ ఉందని చెప్పారు. వాస్తవాలకు చాలా దూరంగా బడ్జెట్ ఉన్నది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పింది, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చింది, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పింది. వాస్తవం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకు ఈరోజు బడ్జెట్ చూసినటువంటి బడ్జెట్కు సరి అయినటువంటి పోలికలు ఉన్నాయి. పదే పదే చెప్తుంటే ఇందిరమ్మ రాజ్యం అని. ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుందో ఈనాటి బడ్జెట్లో వాళ్ళు చూపించారు. ఏ రకంగా ప్రజలకు ఇబ్బందులు గురవుతాయో ఈ బడ్జెట్లో ఉన్నది. గొప్పగా చెప్పింది కదా, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి ఏమైంది, మీరు చెప్పినటువంటి పథకాలు ఎటుపోయినాయి, 6 గ్యారెంటీల గురించి లేదు, రైతుల బాధలు పట్టించుకోలేదు. ఈరోజు గొప్పగా చెప్పిండ్రు 5 లక్షల నుంచి 10 లక్షలు పేదలకు వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చినామని చెప్పారు కదా. ఈరోజు ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ఆసుపత్రి దగ్గరికి వెళ్తే రోగులను బయటకు పంపించేటటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాలు విసురుతున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రోగైనా మీరు చెప్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం పేరు మీద 10 లక్షల రూపాయలు వైద్యం తీసుకున్నటువంటి రోగి ఉన్నాడా? పూర్తిగా బోకస్ మాటలు. గతంలో కేటాయించినటువంటి కేటాయింపులు 10 నుంచి 15% కూడా ఖర్చు కానటువంటి ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక పక్క చెప్తున్నారు మేము అప్పులు కట్టడానికే సరిపోతలేమని. మీరు అప్పులు కట్టడానికే సరిపోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే సంక్షేమం ఎక్కడ చేస్తారు? మీరు పెంచుతానన్నటువంటి పెన్షన్లు ఎటువైనాయి? కొత్తగా మంజూరు చేస్తానన్నటువంటి పెన్షన్లు ఏమైపోయినాయి? గతంలో 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి కేటాయిస్తున్నామని చెప్పి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు కదా, చిల్లి గవ్వ కూడా ఖర్చు కాలేదు. ఈ రకంగా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది. కానీ బీసీలకు సంబంధించి కూడా బడ్జెట్ పెట్టారు, దాదాపుగా 11,000 కోట్లకు పైగా పెట్టారు. బీసీ సంక్షేమానికి కూడా కట్టుబడి ఉంది అంటారు. బీసీలకు ఆ బడ్జెట్ జరుగుతుంది. మొన్ననే 46% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను ఈరోజు బడ్జెట్లో కూడా మోసం చేసింది. ఈ బడ్జెట్లో మైనార్టీల మీద ఉన్నటువంటి ప్రేమ బీసీల మీద మీకు లేదు. మీరు ఏమైనా ప్రత్యేక నిధి కేటాయిస్తామన్నారు కదా, బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరంకు సప్లాన్ అన్నారు కదా, ఎక్కడికి వెళ్ళినాయి మీ 20,000 కోట్లు? ఏమైపోయినాయి మీ 20,000 కోట్లు? ఈరోజు మీ కామారెడ్డి డిక్లరేషన్ మీకు గుర్తుకు లేదా? ఈరోజు 20,000 కోట్లు గతంలో కేటాయించి చిల్లి గవ్వ కూడా బీసీలకు ఇవ్వలేదు. ఈసారైతే ఆ కేటాయింపులు కూడా లేవు. ఈ రకంగా బీసీలను మోసం చేసింది. ఎస్సీ కార్పొరేషన్లలో చిల్లి గవ్వలేదు, బీసీ కార్పొరేషన్లకు తాళాలు పడ్డాయి. ఈరోజు ట్రైబల్స్కు సంబంధించినటువంటి ఐటీడీఏలు ఈరోజు డబ్బులు లేక దివాలా తీసినాయి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ శాఖ అయినా సరే పూర్తిగా డబ్బులు లేక కేటాయించినటువంటి నిధులు రాక అల్లాడుతున్నాయి. మరొక్కసారి ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అందరినీ మోసం చేసింది. గొప్పగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర రైతులను మేము ఆదుకుంటాం, పంటల బీమా పథకం తెస్తాం, మా రాహుల్ గాంధీ చెప్పిండని చెప్పిండు. ఎటువైనా మీ రాహుల్ గాంధీ ఏమైపోయినాయి రైతులకు ఇచ్చినటువంటి హామీలు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గొప్పగా మాట్లాడింది, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పంటల బీమా పథకంలో మేము భాగస్వామ్యమవుతాం, రైతుల వాటా కూడా మేమే కడతామని చెప్పారు. గతంలో 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు, చిల్లి గవ్వ ఖర్చు చేయలేదు. ఈసారి అయితే ఆ కేటాయింపులు కూడా లేవు. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. ప్రజల మద్దతుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళని కూడా ఈ బడ్జెట్లో కూడా మోసం చేశారు. ఈ బడ్జెట్ అంతా మోసం చేసే విధంగానే ఉంది. అసలు రైతులకు ఇచ్చిన హామీలు కానీ, మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, కట్టిస్తామన్న ఇళ్లకు సంబంధించి కూడా నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఏమయ్యాయి. ఒక పక్క ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీకి డబ్బులు బకాయిలు కూడా విడుదల చేయక అక్కడ కూడా వైద్యం అందించేటువంటి పరిస్థితి లేదు. మొత్తం మీద ఈ బడ్జెట్ అనేది ఒక అంకెలి గారడం మాత్రం ఏ వర్గానికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ కాదని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.